ఈరోజు కోటవట్ల మండలం కైలాసపట్నంలో చదువుతున్నటువంటి ఆదివాసీ విద్యార్థులు అనాథాశ్రమంలో చదువుతూ ఉన్నారు. శనివారం నాడు పేరెంట్స్ మీటింగ్ జరిగినటువంటి మిగిలిపోయిన ఫుడ్ని హాస్టల్లో పెట్టడం వల్ల చిన్నారులు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ హాస్టల్ యజమాని కొంచెం నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ పేరెంట్స్ని సకాలంలో ఆ పిల్లలకి ఏదైతే వైద్యం అందించకపోవడం వల్ల ఈ ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. అలాగే ఈ పిల్లలకి ప్రభుత్వం యొక్క ఏదైతే నష్టపరిహారం ఉందో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో బీఎస్పీ పార్టీగా, బహుజన ఐక్యవేదికగా, బహుజన సంఘాలన్నీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున నిరాధ్యక్షలు చేసి బంధులు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఆ చనిపోయిన పిల్లలు పౌరులు కాబట్టి రానున్న రోజుల్లోని ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేదా సైంటిస్ట్ అవ్వచ్చు, ఈ దేశానికి పేరు తెచ్చేటువంటి తయారయ్యేటువంటి పిల్లలు కాబట్టి ఇక్కడ చనిపోయారు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే చనిపోయారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. కానీ ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము తీవ్ర ఆందోళన చేస్తాం. అలాగే మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకుంటే చూడాలని చెప్పేసి కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ఘట్టం చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.